ఇప్పుడు నడుస్తున్న ఇండియా పాకిస్తాన్ యుద్ధం నిజానికి ఒక ప్రీ ప్లాన్ అండ్ ఇలా జరుగుతుందని ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ ఈ వార్ నడుస్తున్న క్రమంలోనే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అండ్ ఈ న్యూస్ విన్నాక మీరు ఖచ్చితంగా ఇండియాకి ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి గల కారణం ఎవరో తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఇకపోతే ఫస్ట్ వార్ స్టార్ట్ అయింది ఎక్కడ? 22 ఏప్రిల్ పాకిస్తాన్ ఉగ్రవాదుల సహకారంతో పెహల్గామ్ లో అటాక్ చేయించింది. ఇది అందరికి తెలిసిన విషయమే. అండ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది కూడా ఇక్కడే. కానీ పెహల్గామ్ అటాక్ కి కొంచెం ముందుకెళ్తే యుఎస్ఏ కి ఇంకా చైనాకి మధ్య టారిఫ్ల వార్ నడుస్తుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది కోల్డ్ వార్ అనే చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే చైనీస్ వెండర్స్ అంతా ఓపెన్లీ సోషల్ మీడియాలో యుఎస్ఏ కి సంబంధించిన పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని తమ దగ్గర నుండి అతి తక్కువ కాస్ట్ లో ప్రొడక్ట్స్ ని కొనుక్కొని వాటికే లోగోస్ ని అంటించుకొని తమ దేశాల్లో బంగారంలా అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఇక దీనికి ఎన్కౌంటర్ గా యుఎస్ఏ కి సంబంధించిన పెద్ద బ్రాండ్స్ లైక్ యాపిల్, హెచ్పి, డెల్ ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని చైనా నుండి ఇండియాకి షిఫ్ట్ చేద్దామని నిర్ణయించుకున్నాయి. అంటే యుఎస్ఏ కి సంబంధించిన పెద్ద బ్రాండ్స్ యొక్క బిజినెస్ ని మొత్తం చైనా నుండి ఇండియా చేతుల్లో పెట్టడం. ఇక్కడే అసలు కథ మొదలైంది. రీసెంట్ గా ఒక అమెరికన్ ఎకానమిస్ట్ సోషల్ మీడియాలో ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేశాడు. అందులో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే యుఎస్ఏ కి సంబంధించిన బిజినెస్ చైనా నుండి ఇండియాకి మారిన కొద్ది రోజుల్లోనే ఇలా ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో యుఎస్ఏ మాట ఏంటంటే క్లియర్లీ చైనానే పాకిస్తాన్ ని ప్రేరేపించి ఇండియాతో యుద్ధం చేయమని కోరకపోయినా తన ఆలోచన ఏంటంటే ఎంత పెద్ద బిజినెస్ అయినా ఎంత పెద్ద కంపెనీ అయినా ఆల్రెడీ వార్ జరిగే కంట్రీస్ తో ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రారు. ఇది చైనా యొక్క చీప్ ట్రిక్. ఫైనల్లీ యుఎస్ఏ నుండి ఇలాంటి స్టేట్మెంట్ రావడంపై మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఈ రెండు దేశాల్లో ఎర్రగా మారింది ఎవరు? లెట్ మీ నో యూ ఇన్ ద కామెంట్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అయిపోండి.